కూర్చోకుండా నిలబడి భోంచేస్తేనో పళ్ళాలు పుచ్చుకున్నాము అండ్ ఇంకోటి తింటున్నాం, జైల్లో కూడుతున్నట్టు తింటున్నాం అంటే జైల్లో పర్వాలేదు, ఇంట్లో బయట కూడా బఫే అంటున్నాం కదా, ఈ బఫే భోజనం చేస్తేనో వాడి చేతులు నరుగుతానని యమధర్మరాజు చెప్పాడు కదా, దీనికి ఏమిటి ప్రాయశ్చిత్తం అంటే దీనికి ఏం చెప్పాడు, శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన తర్వాత తీర్థం ఇస్తారు కదా, ఇప్పుడు రేపు సోమవారం, ఇవాళ సోమవారం జరిగింది, అలాగే రేపు కార్తీక మాసాల్లో చక్కగా చేస్తారు, అప్పుడు ఆవు పాలతో తేరుతో అభిషేకం చేశాక తీర్థం ఇస్తారు కదా, ఆ తీర్థం చక్కగా కూర్చుని 3 సార్లు బుచ్చుకు లోపలికి తాగండి, అప్పుడు ఆ నిలబడి భోజనం చేసిన పాపం పోతుంది. 3 దినములు వేడి నెయ్యి తాగితే, వేడి నెయ్యి అంటే బాగా మరగదీసుకు తాగమని కాదు, 3 బాగా మరగదీసుకు వేడి నెయ్యి తాగితే ఇక అసలు ప్రాయశ్చిత్తం ఉండదు, గొడవే ఉండదు, ఇక యావజ్జీవితం ప్రాయశ్చిత్తం. కొంచెం గోరువెచ్చని నెయ్యి 3 రోజుల పాటు తాగితే ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా ఇష్టం వచ్చినట్టు తినేసిన పాపాలు, నిత్యం మాంసాలు గీంసాలు తినేసిన పాపాలు పోతాయట. 3 రోజులు వేడి నెయ్యి, గోరువెచ్చని నెయ్యి సాయంత్రం సమయంలో తీసుకుంటే, దీనికి తప్తకృచ్ఛ్రము అని పేరట. ఇది కార్తీక మాసంలోనే, అది కూడా శివుడికి నివేదించి చెయ్యాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, దాంట్లో ఒక దర్భ, ఇవన్నీ కలిపి కొంచెం దానిని కొంచెం తీర్థంగా తీసుకుంటే అటువంటి వాడికి 10 సంవత్సరముల పాటు నీచాతి నీచమైన తినరాని పదార్థములు తిన్న పాపం పోతుంది. దీనికి ఈ రకమైనవి తాగకపోతే 12 రోజులు ఉపవాసం. 12 రోజుల ఉపవాసం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉండి నక్షత్ర దర్శనానంతర భోజనం, అది కూడా ప్రాయశ్చిత్తమే. 2 చతుర్దశి, పూర్ణిమ, వీటిల్లో ఉపవాసం చేస్తే అటువంటి వాడికి ఎవరినైనా చంపడానికి కానీ లేక ఇతరులను ఏడిపించడానికి కానీ పెట్టకూడనివి పెడితే ఆ పాపం పోతుంది. అంటే అర్థమైందా? ఆస్తి కోసం తల్లికి విషం పెట్టి చంపింది ఒక ఆవిడ, మరి మహాపాపం కదా. అలాగే ఒక్కొక్కళ్ళు ఏడిపించడానికి పాసిపోయిన పదార్థాలు 3 రోజుల నుంచి ఇంట్లో టీ పక్కన పెట్టేస్తాం, తర్వాత పనివాళ్ళకి తోసేస్తాం. ఇంటికి రాగానే గురువుగారింటికి అసలు టీ ఉచ్చుకుంటారండి అంటే ఆ టీ ఏమో వాసన ఏమిటో తెలియదు, అలా ఇవ్వకూడదు. ఆ పాపం పోవాలి కదా. మరి తెలియక చేస్తే, అజ్ఞానంతో చేస్తే, తెలియకంటే పెట్టకూడదు దీనివల్ల దోషము అని తెలియక చేస్తే ఆ పాపానికి ఏం చెప్పారు, చతుర్దశి పూర్ణిమల్లో ఉపవాసం చేస్తే పోతుంది. కావాలని చేస్తేనో, కావాలని చేస్తే యజ్ఞం చేస్తే కానీ పాపం పోదు. అది దానికి. ఇంకేం చెప్పారు, మానవుల మనస్సు ఎప్పుడు ఇతరుల డబ్బు కొట్టేద్దామా, ఇతరులను హింసిద్దామా అని ఎదురు చూస్తుందే, అది కూడా మహాపాపమే. పక్కవాడు కొంపనాకు వచ్చేస్తే బాగుండు, వాడి స్థలం 4 గజాలు కలిపేసుకుందాం, వాడి డబ్బులు కొట్టేద్దాం, వాడి వెనకాతలు కూర్చొని జేబుకి కన్నం వేసేద్దాం, ఇలాంటి ఆలోచనలు రాకూడదు. కొట్టడమే కాదు, ఆ ఊహ వచ్చిన పాపమే. దానికి మాత్రం ఏం చెప్పారు, విష్ణు స్తుతి ప్రాయశ్చిత్తమట. పరదార పరద్రవ్య జీవహింసాదికే యథా ప్రవర్తతే నృణాం చిత్తం ప్రాయశ్చిత్త స్తుతిస్తథా. దానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే హరిస్మరణము. హరి వాసుదేవ, హరి వాసుదేవ, హరి వాసుదేవ అనుకుంటే ఇతరుల డబ్బుల మీద ఆశ, ఇతరుల యొక్క ఇంకొక ఇళ్ల మీద స్థలాల మీద వచ్చే ఆశ, ఈ పాపం అంతా పోతుంది. మనం దొంగతనం చేయలే, ఆ ఊహ వచ్చింది కాబట్టి ఆ ఊహకి హరిస్మరణతో చాలు. సర్వదా విష్ణువుకి నమస్కారం చేసుకుంటే ఆ దిక్కుమాలిన ఆలోచనలు కూడా రావు. సర్వపాప విముక్తికి అదే చెప్పాడు. ఇక్కడ ఒక విష్ణు స్తుతి కూడా చెప్పాడు ఆ స్తోత్రంలో. హరి నారాయణ వాసుదేవ పరంధామ, అన్ని వేళల్లో నన్ను మహాపాపముల నుండి నీవు విముక్తి చేయుదువుగాక అని. ఆ మంత్రాన్ని, హరి యొక్క నామాలని మనం ఇలాగే చేసుకుంటే దానివల్ల చాలా లాభం ఉన్నది. ఇక ప్రాణములను తీయడాన్ని హననము అంటారు. హననము అంటే చంపుట. మనం ఏదైనా ద్వేషంతో కానీ, అనురాగంతో కానీ, ప్రమాదంతో కానీ పొరపాటున చంపితే బ్రాహ్మణుణ్ణి, వాడిని బ్రహ్మహత్యాదోషం పొందినవాడు అంటాం. బ్రహ్మఘాతుకుడు. బ్రహ్మఘాతకుడు అంటే ఏమిటి అంటే, చంపాలని చంపకపోవచ్చు, ఒక్కోసారి ప్రేమతో గట్టిగా కౌగిలించేసుకుంటే దెబ్బకు కూడా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు.
మంచింత లావు మనిషి ఒకసారి నన్ను ఎంతో ఆప్యాయంగా నా చిన్నప్పుడు కౌగిలించుకున్నాడు. చచ్చిపోతానేమో ఇక నేను అనుకున్నాను. నా అదృష్టవశాత్తు మీకు పురాణం చెప్పడానికి బతికాను. కానీ ఒక్కొక్కటి చేతికి షేక్ హ్యాండ్ ఇస్తాడండి, ఆ చేతులు విరిగిపోతాయి. ఇక తర్వాత ఎప్పటికీ పనిచేయదు, ఎంతో పట్టుకుని ఊపేస్తాడనమాట. అందుకే నేను షేక్ హ్యాండ్లు షేకింగ్ లెగ్స్ మానేశాం. అలాగా అది లేనిపోయినది. ఇది జరిగింది కూడా. ఈ మధ్యన మద్రాసులో ఓ భార్యామణి ఓ భర్త చాలా అనురాగంగా ఉంటారట. ఈ భార్యామణికి భర్త మీద ఎదుగో ప్రేమ వచ్చిందట. ఇండియా టుడేలో రాశాడు చూడండి. ఆ మధ్యన దాదాపు ఒక నెల క్రితం 2 నెలల క్రితం గుర్తులేదు నాకు. ఆ భార్యామణి భర్త మీద ప్రేమ ఎక్కువ వచ్చేసి ఎందుకు వచ్చేసిందో ఏమండి నేను గట్టిగా కౌగులించుకుంది. చచ్చిపోయాడు వాడు. చచ్చిపోయాడు వేశారు. నిజం అంటే భార్య కౌగిలించుకుంటే చచ్చిపోవడం ఏంటంటే ఆవిడేమో మరి భర్త ఏమో నాకు మళ్ళీ ఇలా ఉన్నాడు. ఆ భార్యామణి ఏదో కొంచెం ఆవిడ అదృష్టం ఒక మెట్రిక్ టన్ బరువు. ఆవిడ ప్రేమతో కౌగిలించుకుంది కొంచెం గట్టిగా. చచ్చిపోయాడు. తర్వాత ఆవిడ చాలా బాధపడింది, ఏడ్చింది. అంటే కావాలని చంపిందా మరి? ఏదో వెర్రి ప్రేమ వచ్చింది, కౌగిలించుకుని చచ్చాడు వాడు. అలాంటిది కూడా మరి బ్రహ్మహత్యే కదా. అందుకే ఇక్కడ రాగాత్ అంటున్నాడు. అంటే ప్రేమ వల్ల కానీ చంపాల ప్రేమతో కౌగిలించుకుంటేనే చచ్చు. ఏ సూర్యకాంతం లాంటిదో రమణారెడ్డి లాంటి వాడి కాలు ఒక తొక్కు తొక్కితే వాడి కాలు ఏమవుతుంది? బాబోయే కాలు అంటే కదలదాయి, అంచేత ఇబ్బంది కొంచెం. అలాగే ద్వేషం వల్ల కానీ కత్తి తీసి గబుక్కుని పొడి చేసిన, ప్రమాదం వల్ల కానీ అనుకోకుండా రాయి విసిరాడు, క్రికెట్ బాల్ కొట్టాడు వాడు, అది వచ్చి ఎదురుగుండా ఉన్న ఏ బ్రాహ్మడికో ముక్కుకు దిగి చచ్చిపోయాడు అనుకోండి, అది మరి ఆ ప్రమాదమే కదా. ఎవరినైనా బ్రాహ్మణుడిని చంపితే అది బ్రహ్మహత్య. సరే, అస్త్రశస్త్రాలు విడిచిపెడుతూ ఉంటే ఏ బ్రాహ్మడికి తగిలినా వాడు చచ్చినా అది బ్రహ్మహత్యే. అలాంటప్పుడు ఆ బ్రహ్మహత్యా పాపానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే, బ్రహ్మహత్య చేసిన వారు మరొక బ్రాహ్మణుణ్ణి కాపాడడానికి ప్రయత్నం చేస్తే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్రాహ్మణుణ్ణి కాపాడడానికి తన యావచ్చక్తి వినియోగిస్తే పాపం పోతుంది. అలా కాపాడే అవకాశం అందరికీ కుదరదు. లేదంటే దానికి అగ్నిలో దూకి చచ్చిపోతే పాపం పోతుందిట. లేదా ఆ చచ్చిపోయిన వాడి కపాలాన్ని పుర్రిని చేత్తో పెట్టుకుని దాంతో కొంతకాలం భిక్షాటన చేస్తే ఆ పాపం పోతుందిట. అలా కాకపోతే 1 సంవత్సరం పాటు పరిశుద్ధమైన ప్రవర్తనతో రోజు ఇంటింటికి తిరిగి మీకు ఏదైనా ఉపకారం కావాలా అని ఇతరులకు ఉపకారం చేసినా ఆ పాపం పోతుందిట. ఇంకో రకంగా ఆ పాపం పోదట. అత్యావశ్యక స్థితిలో బ్రహ్మహత్య నివారక దోష హోమం కూడా ఉంటుంది. ఆ హోమం వల్ల కూడా పోతుంది. కానీ మందులు ఇస్తే ఆ మందు వికటించి చచ్చిపోతే మాత్రం దోషం లేదు డాక్టర్ గారికి. ఎందుకంటే వాడు బతికించడానికి మందు ఇచ్చాడు, ఒక్కోసారి మందు వికటించింది, మనం ఏం చేయలేం. అటువంటిప్పుడు లేదు. చెప్పాడు, ఔషధాద్యుపకారం చేసినప్పుడు మరణిస్తే బ్రహ్మహత్యా దోషం లేదు. అలాగే కొడుకుని కోపంతో పొరపాటున, మరీ కోపంతో అంటే ఏదో కొట్టేశాడు, చంపాలను కొట్లా కానీ కొట్టాడు, ఆ కొడుకు చచ్చిపోయాడు, ఉపనయనమైన కొడుకు అనుకుందాం. అప్పుడు ఆ తండ్రికి బ్రహ్మహత్యా పాపం రాదు. గవర్నమెంట్ వాడు శిక్ష వేస్తేది వేరేమో కానీ హత్యాదోషం లేదట. ఎందుకంటే కొడుకును చంపాలని చంపడవాడు, వాడు అపరాధం చేస్తే కోపం తట్టుకోలేక గౌకును కొట్టేశాడు. అలా చచ్చిపోయిన వాళ్ళు లేటండి. గోప మీద కొడితే కొడుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. అది మాత్రం బ్రహ్మహత్యా దోషం కింద లేక భ్రూణ హత్యా దోషం కాదు. అలాగే భార్యని కావాలని కాకుండా ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటూ ఆ క్షణికోద్రేకంలో గబుక్కులు ఏదో కారణం చేత దెబ్బ కొడితే, లేక భార్య కూడా క్షణికోద్రేకంలో దెబ్బ కొడితే అప్పుడు మాత్రం చచ్చిపోతే అది బ్రహ్మహత్యా దోషం కాదు. ఒక ప్రేమతో గట్టిగా కౌగిలించుకుని చంపితేనే బ్రహ్మహత్యా దోషం, భార్యకు కానీ భర్తకు కానీ. ఇంకా ప్రాయశ్చిత్తములనేవి ఆయా సమయ సందర్భాలను బట్టి నిర్దేశించవచ్చు. ఒక్కోసారి చెయ్యాలని చెయ్యం కానీ జరుగుతాయి, మన చేతిలో లేదు, ఏం చేస్తాం మరి. ఏదో హాస్యానికి ఇలా తోశాం, అవతలవాడు గబుక్కుని గోడకు కొట్టుకు చచ్చిపోయాడు, అది నువ్వు చెయ్యాలని చేయలా కానీ హత్య అయ్యింది. అటువంటి దోషాలకి కొంచెం ప్రాయశ్చిత్తం తక్కువగా ఉంటుంది. స్త్రీ హత్య మహాపాపం, దానికి చాలా తీవ్ర ప్రాయశ్చిత్తం ఉంది. దానికి ఏం చెప్పాడంటే, ఆవుని చంపినవాడు స్త్రీని చంపినవాడు వాళ్ళు ఏం చేయాలట, ఆవుల శాలలో రోజు రాత్రిపూట పడుకుని ఆవు మూత్రం పోసినా పేడ పోసినా మీద పడితే అసహ్యించుకోకుండా పొద్దున్న లేచి వాటిని తీసి పక్కన పెట్టి 1 సంవత్సరం పాటు ఆ గోశాలలో సేవ చేస్తేనే ఆ పాపం పోతుందట, లేకపోతే పోదు. పొరపాటున స్త్రీని చంపామండి, పొరపాటున ఆవుని చంపి మాంసం ముక్క తిన్నామండి అంటే దానికి ప్రాయశ్చిత్తం ఆవులు ఉన్న చోట మంచం వేసుకుని పడుకోవడం. అవి రాత్రి వాళ్ళు ఒక పుష్యర్ పోస్తే అది పవిత్రంగా భావించు, పేడ వేస్తే అది పేడ అనుకోకు, పొద్దుటి వాటిని ఎత్తి పక్కన పెట్టు, అలా సంవత్సరం చెయ్యి.
అప్పుడు పోతుంది. అక్కడ ఆవుల శాలలో దోమలు కొడుతున్నాయి ఏంటంటే దోమలు కుట్టినా అనుభవించు, లేదా అక్కడ కూడా ఆలౌట్ పెట్టుకుని వాటికి నీకు కూడా శుభం కలిగించుకో. బృందావనంలో అలాగే చేస్తారు. బృందావనంలో ఏం చేస్తారో తెలుసునండి, ఆవులకి ఏసీ రూములు పెడతారు, ఆవులకి ఫ్యాన్లు పెట్టడం చూశాను నేను. ఎంత శ్రద్ధగా చూస్తారో. ఏం రాంబాబు గుర్తుందా? ఆవుల శాలలో 2002లో వెళ్ళాం కదా మనందరం. ఆవులకి ఇప్పుడు ఇక్కడ ఏలూరులో అబ్బో మహాపుణ్యాత్మ, మంచి పని, అది పెట్టాలి. అది అలా పెడితే వాళ్ళు పరమపుణ్యాత్ములు అనమాట. ఆవులను అంత జాగ్రత్తగా చూడాలి, వాటికి అవి చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ముసలి ఆవుల్ని, బాల్యావస్థలో ఉన్న ఆవుల్ని, దుర్బలంలో ఉన్న ఆవుల్ని వాటిని అసలు చంపకూడదు, వాటికి కూడా చాలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అక్కడ మాత్రం ఈ పడుకోవడంతో పాటు గోశాలల్లో బ్రాహ్మణుల భోజనము ఇటువంటివి చెయ్యాలి. అంటే మాకెందుకండి నడుకోవద్దు, మీకోసమని కాదు, మీరు తెలుసుకుంటే లోకానికి వ్యాప్తి చేస్తారు కనుక. పాపాత్ములకి నేను వెళ్ళి చెప్పలేను, వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని వినరు కదా. పొరపాటున ఎవడన్నా చేసినవాడు ఒకవేళ ఉంటే వాడికి లాభం, మీ ద్వారా ఎంతో మందికి ఇది ఉపయోగం అవుతుందన్నమాట. ఆవుల్ని గుద్దడం కానీ, పిడికిళ్ళతో కొడతారే చెంపదెబ్బలు కొట్టడం కానీ, ఏదన్నా మేకులు లేకపోతే ఇటువంటి వాటితో పొడవడం కానీ, గోవుని హింసించడం కానీ, చెవులు ఇలా మెలిపెట్టడం కానీ, కర్రతో కొట్టడం కానీ చేస్తే అది కూడా ఆవును చంపడంతో సమానం అన్నాడండి. అయ్య బాబో అంత. ముష్టిచ పేటకీలేన తథా శృంగాది మోటనే లగుడాది ప్రహారేణ గోవధం తత్ర నిర్దిదేత్. ఇలా ముష్టి అంటే పిడికిళ్లతో కొట్టడం అనమాట. అలాగే చెంపదెబ్బలు కొట్టడం, చేత్తో అరిచేత్తో కొట్టడం అనమాట. కీలేన మేకులు మొదలైన వాటితో పొడవడం. శృంగాది మోటనే అంటే కొమ్ములు విరగొట్టడం, చెవులు మెలిపెట్టడం. లగుడాది ప్రహారణ కర్రతో కొట్టడం. ఇవన్నీ కూడా గోవధం తత్ర నిర్దిశేది. ఇది ఆవును చంపడంతో సమానం. వీధుల్లో చూడండి అప్పుడప్పుడు ఆవుని పక్కగా తొలగమని చెప్పడానికి కూడా కొట్టేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందో మీకు అది కూడా ఎంత డేంజరు. మెల్లిగా తొయ్యాలి వాటిని, హే హే అని పట్టుకని బాధేయకూడదు కర్రలతో. అమ్మో, ఆ నీళ్లు పోస్తే చాలా మంచిది, నీళ్లు పోస్తే వెళ్ళిపోతుంది. అదే ఇబ్బంది నీళ్లు పోయటం. అయినా ప్రేమతో ఇలాంటివి వెళ్ళిపోతాయి కాసేపటికి. పాపం కాసేపు ఒక సెకండ్ ఆగుదామండి, ఏం కొంప ములిగిపోయేదేం లేదు. మరీ రైలుకి ప్రయాణానికి అందుకే 10 నిమిషాల ముందు బయలుదేరమంటున్నాను. 2 నిమిషాల ముందు బయలుదేరతామండి అంటే అప్పుడు అడ్డొస్తే అది మనకి చికాకు అనిపిస్తుంది. ఏవో పావు గంట ముందు వెళ్ళలేవు. ఈ పావు గంట కూడా అలాగే టిక్ 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 అని క్రికెట్ చూడాల్సిందే. అంతలా కాకుండా కొంచెం వెళ్ళు, కొంప ములిగిపోయేది లేదు. కొంప ములిగిపోయినా పర్వాలేదు, గోహత్య పాపం కంటే కొంప ములగడం మంచిది, వచ్చే నష్టం లేదు. అయ్య బాబోయ్ చాలా దోషం అని చెప్పాడు. గగుర్పాటు కలిగించే విషయాలు ఇందులో చాలా చెప్పారు. అలాగే ఆవుల్ని ఎద్దుల్ని లొంగ తీసుకునేటప్పుడు బాగా బలమైన బండలు కట్టేసి, స్తంభానికి కట్టేసి, గొలుసు కట్టి, తాడులు కట్టి, తర్వాత మెడకి ఒక పెద్ద దొంగ కట్టి ఇవి ఏడిపిస్తారు చూసారా, వాటికి కూడా ఇంచుమించు గోహత్య పాపంతో సమానం. పూర్తిగా గోహత్య పాపం కాదు. కానీ కర్రతో డబా కోపంతో కొట్టినప్పుడు ఆవు చచ్చిపోతే వెళ్ళిపోకండి, మీరేం కొట్టినా ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయిస్తాను. అంచేత మట్టి బిడ్డతో కొట్టినప్పుడు చచ్చిపోయినా అటువంటివి కూడా పాపాలే, వాటికి కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. పిల్లిని, ఉడుమును, ముంగిసను, కప్పను, కుక్కను, పక్షిని చంపినవాడు దానికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి? 3 రోజుల పాటు పాలు మాత్రమే తాగాలట, ఆవు పాలు, అన్నం తినకూడదట. కృచ్ఛ్ర వ్రత చాంద్రాయణ వ్రతం చేయాలి. అంటే 3 రోజులు పాలు తాగాక చాంద్రాయణ వ్రతం అని మొదలు పెట్టాలి, ఒక నెల్లాళ్ళు. చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటో తెలుసు కదా. పాడ్యమి నాడు ఒక్క అన్నం ముద్ద, విధియ నాడు 2 ముద్దలు, తదియ నాడు 3 ముద్దలు, అలా పూర్ణిమ నాటికి ఎన్ని ముద్దలు వస్తాయి? 15. అక్కడి నుంచి మర్నాడు నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుని పాడ్యమి నాడు 1, విధియ నాడు 2, అమావాస్య నాడు అసలు తినకుండా ఉండాలి. మళ్ళీ పాడ్యమి నాడు 1. ఇది చాంద్రాయణ వ్రతం. మేము ఇంత ముద్ద చేసుకుని తింటామండి, కొబ్బరికాయ అంత ముద్ద అన్నాడు. ఏం చేత పాడ్యమి నాడు 1 ముద్ద అన్నాడుగా. చేరు బియ్యం అన్నము కలిపి పులిహార చేసేసుకుని ఎంత ముద్ద చేసుకుని మరి మింగేస్తామంటే అది కాదు. నెమలి గుడ్డు ఎంత ఉంటుంది, కన్నుగుడ్డు, నెమలి కంటి గుడ్డు ఎంత ఉంటుంది, అంత ముద్దే తినాలట. అయ్యా అది చాంద్రాయణ వ్రతం అంటే. అంటే ఇంత అన్నం. 2వ రోజు అటువంటివి 2 ముద్దలు, 3వ రోజు 3 ముద్దలు. ఎందుకు మరి పిల్లిని చంపడం ఎందుకు?
ఉడుమును చంపడం ఎందుకు, ముంగిసను చంపడం ఎందుకు, కప్పను చంపడం ఎందుకు, వెర్రప్ప కొంపదీసి చంపేసేవాడి తెలియదు అందరూ అవుతున్నావు, ఒక ప్రాయశ్చితం చేయించేస్తాను, ఏం పర్వాలే. తర్వాత కుక్కని కుక్కను కూడా చంపకూడదు. కుక్కల్ని చంపడానికి ప్రభుత్వానికి ఒక అధికారం ఇచ్చాడు. ఏమిటో తెలుసా? అది పిచ్చి కుక్కల్లా వీధుల్లో పడిపోయి చంపేస్తుంటే ప్రజలు చూసారా? అప్పుడు మన కార్పొరేషన్ వాళ్ళు మాత్రం కొట్టి చంపించి అవతల పారేయచ్చు. అప్పుడు ఆ కార్పొరేషన్ వాళ్ళకి ఏం దోషం రాదట. ఎందుకని? ఇవి ప్రజల్ని పీడిస్తున్నాయి. ఆ కుక్కల్ని కనుక వాళ్ళు నిర్మూలించకపోతే కొన్ని 100 కుక్కల్ని పట్టేసి బాధేసి ఆ తర్వాత ఏమవుతుంది? మీరుండరు, నా శ్రోతలు నాకు తగ్గిపోతారు. ఇవన్నీ ఇబ్బందులు. అందుకని ఏమిటంటే ఆ సమయంలో మాత్రం అది గవర్నమెంట్ చేసే పని, దానికి మాత్రం గవర్నమెంట్కి దోషం రాదు. అయ్యా పొరపాటున రహస్యంగా చంపేసామండి, అందరి ఎదురుగుండా చెప్పుకోలేమండి మేము అంటే, అప్పుడు రహస్యంగా వ్రతం చేస్తే కూడా దోషం లేదన్నాడండో. ఎంత మంచివాడండి ఈయన. వ్రతం రహస్య ప్రకాశేపి ప్రకాశకం. మేము రహస్యంగా చంపామండి, వ్రతం కూడా రహస్యంగా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అన్నాడు. ప్రకాశముగా కానీ రహస్యముగా కానీ వ్రతం ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి రహస్యంగా. లేకపోతే రేపటి నుంచి ఆవిడ పిల్లిని చంపిందిట, మన వాళ్ళకి అసలే ఎక్కువ కదా, అయ్యి బాబోయ్ లచ్చప్ప గారు పిల్లిని చంపేసిందంట, అయ్యి బాబోయ్ అని మొదలెడతారు. అక్కడ నుంచి ఏలూరు దగ్గర నుంచి మొదలుపెట్టి మైసూరు దాకా వెళ్ళిపోతారు అనమాట. ఇంకా అక్కడ నుంచి అందరూ ఆవిడ నువ్వు రాగానే పిల్లిని చంపావా, అసలు పిల్లిని చంపి దానికంటే ఈ గొడవ ఎక్కువైపోతుంది. అయ్యా అందుకని ఏమన్నాడు? రహస్యంగా కూడా చేసుకోవచ్చునన్నారు. ఇంకా తర్వాత ఏం చెప్పాడు? పానకం, ద్రాక్షారసం, ఖర్జూరాల నుంచి వచ్చిన రసం, ఇవన్నీ ఇతరుల దగ్గర దొంగతనంగా తాగితే, దొంగతనంగా ద్రాక్షారసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాం, ఇంట్లో ఎవరికి చెప్పకుండా రహస్యంగా తాగేశాక ఇందులో ద్రాక్షారసం పెట్టామండి గ్లాసుతో కనపట్టలేదంటే, ఏమోనే ఎవరు తాగేశారో, పిల్లి తాగేసిందేమో, గోడ మీద బల్లి తాగేసిందేమో, లేకపోతే నీ తల్లి తాగేసిందేమో అని అబద్ధం ఆడతాం కదా. అంటే అది రహస్యం. దానికి ఏం చెప్పారు అంటే, దానికి ఏదో ఒక రోజున ఆ భగవంతుడికి నివేదన చేసి ఏ రసం తాగామో ఆ రసాన్ని దానం చేసి పాపం పోగొట్టుకోమన్నారు. ఇక మద్యం తాగితేనో అంటే, మద్యం తాగిన వాడికి ప్రాయశ్చిత్తం 1 సంవత్సరం పాటు పొలాల్లో ఉన్న ధాన్య కణాలు తెచ్చుకుని, ఆ ధాన్య కణాలను నువ్వే ఒలుచుకుని, పొలాల్లో కొన్ని కంకులు ఏరుకోవడానికి ఇస్తారు, లేదా నువ్వు వెళ్ళి వాడిని బతిమాలుకుని డబ్బులు ఇచ్చి ఎరుగు తెచ్చుకుని అవి నువ్వే ఒలుచుకుని దాంతో సొంతంగా వండుకుని ఎన్ని కణములు తినవలను 2 గుప్పెళ్ళు మాత్రం కణములే తెచ్చుకోవాలట. ధాన్యం తెచ్చుకోమన్నారు కదా అని ఐసర మధ్యాహ్నం రోజు కొంచెం తెచ్చుకోవడం కాదు, 2 గుప్పెళ్ళు ధాన్యం తెచ్చుకుని సొంతంగా ఆ ఒలుచుకోవాలట నువ్వే. ఏమే విసిరిపెట్టివి ఈ పొట్టు తీసేసి నాకు బియ్యం తీసి అని పెళ్ళడానికి అప్పగించకూడదు, సొంతంగా చేసుకోవాలి. ఆ అన్నం వండుకొని నివేదన చేసి 1 పూటే తినాలి, రాత్రి తెలకపిండి తినాలి. ఇలా సంవత్సరం గడిపితే మద్యపానం చేసిన పాపం పోతుందట. లేని పొరగొడ దీనికి కూడా ఎంత పెట్టాడండి బాబు. లేదా నేను రోజు 2 గుప్పిళ్ళు ఎక్కడ తింటానండి బాబు, అవి ఎక్కడో ఏరుగు తెచ్చుకొని ఈ వయసులో ఈ కష్టాలని మాకెందుకండి బాబు అని. అఫ్కోర్స్ మీ గురించి కాదు నేను చెప్పేది, బయట వాళ్ళు ఉంటారు కదా, మీరు ఎలాగో ఇక్కడికి వచ్చేవాళ్ళకి ఆ ఉద్దేశంతో రారు కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ పొరపాటున పుచ్చుకుని ఉంటే రహస్యంగా చేసుకోండి, అందరికీ చెప్పకండి. అయ్యి బాబరి ఆయన తాగాడంటో ఆయన లేని పొరగడం, మళ్ళీ వీళ్ళు ప్రపంచమంతా ప్రచారం చేస్తారు. ఈ ధాన్య కణములు తెలకపిండి తినలేనప్పుడు ఏమా మీరు పుచ్చుకున్నారా? మరి లేచి నా దగ్గరికి వచ్చి అడిగితే నాకు అనుమానం వచ్చింది. ఆడవాళ్ళు కూడా ఎక్కడ పుచ్చుకుంటారు, బంగారు తల్లులు కూర్చోండి. ఫోన్ వచ్చిందా, మా ఐదారు ఫోన్, ఆ ఫోన్లో ఇచ్చేయమ్మా ఆయనకి ఇచ్చే కాసేపు. ఆ ఫోన్ కష్టంగా ఉందాడు, మొయ్యలేకపోతుంది, నేను పుచ్చుకుంటాను, 2000 వస్తుంది నాకు. అంటే గురువుగారికి ఏమని అడిగి తెచ్చేస్తా, వాసుదేవ హరివాసుదేవ. ఇంకా రెండో చెప్పాడు, 1 సంవత్సరం పాటు తలకాయ గుండు గేయించుకోకుండా జటాధారణ చేసి కంబళి మాత్రమే కట్టుకుని, కంబళి కానీ లేకపోతే దాన్ని ధావళి అంటారు కదా, అది కట్టుకుని ఈ సంవత్సరం పాటు ఇంకా పైన చొక్కా వేసుకోకూడదు, కంబళియే కప్పుకోవాలి, కింద ధావళియే కట్టుకోవాలి. ఈ సంవత్సరం గుండు గీయించుకోకూడదు, జుట్టు కట్ చేయించుకోకూడదు, గడ్డం వేసాలు గీయకూడదు. ఆ సంవత్సరం పాటు భూమి మీద చాపేసుకు పడుకుని పవిత్ర అన్నం తింటూ ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఉంటే కూడా ఈ మద్యపాన దోషం పోతుంది. అయితే ఇది చేశారనుకోండి, గురువుగారు చెప్పారు కదా, ఎవడు కంబళి కట్టుకున్నాడు ఎవడు ధావళి కట్టుకున్నాడు అని మళ్ళీ మీరు నిఘా వేయకండి. అంటే ఇది ఒక గొడవ, అందరికీ తెలియటం మరో బాధ.
ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ వాటికి నిషేధములు, వాటికి ప్రాయశ్చిత్తములు. మలమూత్రములను పొరపాటున పుచ్చుకున్నారు. పొరపాటును పుచ్చుకుంటారు కానీ కావాలని పుచ్చుకోరుగా. అఫ్ కోర్స్ మూత్రపానం చేసిన మహానుభావులు ఒక మాజీ మినిస్టర్ గారిని ఎవరి గురించో మనం విన్నాం. అటువంటి వాళ్ళని పక్కన పెడితే ఎవడైనా కావాలని మలమూత్రాదులు పుచ్చుకోరు. అలాగే కళ్ళు తగిలిన ఆహారం కూడా తెలియక భుజిస్తే పొరపాటును జరిగింది, జరుగుతుందా అని మీరు అడగకండి, జరిగింది. నేను చెప్పమంటారా? మా ఇంటి పక్కన ఒకళ్ళు ఎవరో వంటలో భోజనం పెట్టారు, గోడ కవతల. చిన్నపిల్లాడు వచ్చి ఆ పక్కన గోడ మీద పోస్తూ ఉంటే ఇది వచ్చి అందులో పడింది, ఆ ఉప్మా దాంట్లో. అది తెలియక వీళ్ళందరూ భలే ఉప్పగా ఉందిరా అనుకుని తీసేసుకున్నారు. నేను ఒకసారి 1987లో విజయవాడలో హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యేవాడిని. అప్పుడు మేము గణపురంలో ఉండేవాళ్ళం. వారానికి ఒకసారి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి సోమవారం బయలుదేరి వెళ్ళేవాడిని కాలేజీకి, ఆ ట్రైనింగ్ కాలేజీకి. ఉండి అని భీమవరం దగ్గర ఒక స్టేషన్ ఉంది. గణపురం నుంచి ఉండి వచ్చి అక్కడ రైలు ఎక్కడం, విజయవాడలో దిగడం, కాలేజీకి పోవడం. వారం వారం మిగతా రోజులు అక్కడే ఉండేవాడిని. ఓ రోజు నేను మా అన్నగారు ఉండి రైల్వే స్టేషన్లో ఉన్నాం. 7-5 గంటలకు రైలు వస్తుంది. అక్కడ మసాలా బఠానీలు అని అమ్ముతున్నాడు. ఉల్లిపాయ ముక్కలు మసాలా బఠానీలు అమ్ముతారు చూసారుగా మీరు, గంపేసుకుని చిన్న తగిలించుకుని. వాడు అక్కడ ఉండి స్టేషన్లో కింద పెట్టాడు. రైలు వచ్చాక బహుశా తీసుకుంటాడు అనుకోండి, కింద పెట్టాడు. ఆ పక్కన ఇంతలో కుక్క వచ్చి కాలెత్తింది. కుక్క, ఇది నిజం, నేను నిజం 100% నిజం చెబుతున్నా. అక్కడికి వచ్చి కాలెత్తి పోసింది. మళ్ళీ ఇందులో రవ్వంత కూడా ఎగ్జాగరేషన్ లేదు, కాలెత్తింది, అందులోనే పోసింది. నేను మా అన్నయ్య నవ్వుకున్నాం. వాడు కాసేపటికి ఆ కుక్క పోసిందని కూడా వాడికి తెలియదు. తెలిసిన వాడు ఏం పట్టించుకోవట్లా. కుక్కలేంటి నక్కలేంటి ఏం పుట్టుకున్నా. వాడు దీన్ని పుచ్చుకున్నాడు. మేము ఎక్కిన రైలు బండిలో ఎక్కాడు, కంపార్ట్మెంట్లో. మసాలా బఠానీలు అంటూ నిమ్మకాయ రసం పోసి అందులో నిమ్మకాయ పిండి ఉల్లిపాయ ముక్కలేసి పెడుతూ ఉంటే అందరూ కూడా అని అట్లేసుకుంటూ అద్భుతంగా అయ్యా పుచ్చుకు తిన్నారు. ఇది మామూలు మానవుడిదే. ఇంకా మా ఇంటి పక్కనంటే చిన్న కుర్రాడు పోసాడు, ఉప్మాలో పడిందంటే అదొక అర్థం ఉంది. అయ్యా ఇలాంటివి మనకి ఎన్ని తెలియవండి, ఆశ్చర్యం. అప్పుడు మరి ఆ మలమూత్రములు పొరపాటు లోపలికి వెళ్ళిపోవట్లా. అలాగే తెలియక ఏ కళ్ళు వాడు అందులో గీకుతూ ఉంటే అందులో పడింది కదా. మరి దానికి ఏం చెయ్యాలి అంటే దానికి వ్రతం చెప్పాడు. ఇంకా ఆఖరి చెబుతాడు వ్రతం. ఇవే కాదు, వరసగా కొన్ని చెప్పాడు. ఒక కళ్ళు కుండలో పోసిన నీళ్లు కానీ, బ్రాందీ షాపుల్లో సీసాలు తెచ్చి ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. మీరు ఎవరికైనా మీకు గుర్తుందో లేదో, మద్యం అయిపోయాక ఖాళీ అయిపోయాక ఖాళీ సీసాలు దొరికితే పట్టుకొచ్చారే, ఆ ఖాళీ సీసాలు కడిగేసి అందులో నీళ్లు పోసుకు తాగేవాళ్ళు, అందులో ఏదైనా పోసిన వాళ్ళు. తేనె కూడా అమ్ముతున్నారు ఇవాళ అభిషేకానికి. అవి పుచ్చుకుంటే ఇప్పుడు దాకా నాకు తెలియదు, ఇది ఇప్పుడు తెలిసింది. లేని పోను కూడా తేనె సీసా పట్టుకుని నాకు ఇచ్చాడు అవడం అన్న అభిషేకానికి. అది కూడా పనికిరాదు అన్నాడు. నీళ్లు పనికిరావు అని తెలుసు కానీ తేనె కూడా పనికిరాదు అన్నాడు. అయ్యా ముఖ్యంగా మనకు రోజు అభిషేకానికి తగులుతూ ఉంటే ఇది గొడవ. ఆ సీసాలో పట్టుకొచ్చి ఇస్తే దీనికి ఏం చెప్పాడు అంటే, అబ్బో చాలా తేలికండోయ్, నవగ్రహాలకి ఏదన్నా శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ అభిషేకం చేసి ఆ తీర్థం పుచ్చుకుని ఆ రోజు 108 ప్రదక్షిణలు చేస్తే ఈ పాపం పోతుంది. అయ్యా ఈ పాత పాపాలకి ప్రాయశ్చిత్తం. లేదా ఇంకొకటి చెప్పాడు, దానికి ఏం చెయ్యాలి అంటే పంచగవ్యము అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం 5 కలిపితే పంచగవ్యం అంటారు. ఈ పంచగవ్యాన్ని 3 రోజుల పాటు రోజు పడుకునే ముందు తాగితే కొంచెం ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. అంటే ఈ చివరికి మద్యం పోసిన సీసా కూడా అంత డేంజర్ అన్నమాట. 7 రోజులు వ్రతం చేయాలటలా. పైగా శవకూపోదకం తాగినవాడు, శవం పొరపాటున నీళ్లలో పడిపోయింది, లేదా ఎవడన్నా నూతిలో పడి చచ్చిపోయాడు. ఆ నూతిలో పడి తెచ్చాడని మనకు తెలియదు. ఆ నూతిలో ఏదో పందో కుక్కో పడి తెచ్చింది, అది తెలియదు. ఆ నీళ్లు మనం తాగాం, లేక ఆ నీళ్ళలో స్నానం చేసాం, అది శవకూపోదకము అంటాం. అది తాగితే 3 రోజుల పాటు ఇలాగే పంచగవ్యం తాగితే కానీ సిద్ధుడు కాడు. అలాగే చండాలుడి చేత అన్నం తిన్నవాడు, ఆపత్కాలంలో అడ్డమైన వాడు అన్నం తిన్నవాడు, వాడు కూడా 3 రోజులు పుచ్చుకోవాలి. అన్నిటికంటే గొప్ప చెప్పాడు. అదేమిటో తెలుసునండి, బయట ఉన్నవాడు చేతి భోజనం చేసిన వాడు ఉంటాడు కదా. బయట ఉన్నవాళ్ళు ఇవాళ అన్నాలు వండేస్తున్నారు కదా. బయట ఉన్నా సరే ఇంట్లో కలిపేసుకోవడం, భోజనాలు వండడం, ఆ వండిన అన్నం మన వాళ్ళు తినేయటం. వాడు సంవత్సరం పాటట
ప్రాజాపత్య వ్రతం చేస్తే కానీ పదట. సంవత్సరం పాటు బ్రహ్మచర్య దీక్షతో రోజు పంచగవ్యం తీసుకోవాలట. అప్పుడు కానీ ఆ పాపం అంత తేలికే పదట. దోషాల్లో కల్లా బయట ఉన్న ఆవిడ చేతి భోజనం చాలా దోషం అంటారు. ఇక తల వెంట్రుకలు పురుగులు పడినటువంటి అన్నం తింటూ ఉంటారు కొంతమంది కదా, అలాంటి వాటికి ఏం చెప్పారు? ప్రాజాపత్య వ్రతం చేస్తే చాలు. అంటే రాత్రిపూట చాప వేసుకుని కానీ దర్భం పరుచుకుని కానీ పడుకుంటే ఆ దోషం పోతుంది. ఆబ్దీకంలో అన్నం తినేసి వచ్చి భోక్తగా వెడితే అటువంటి వాడికి ఏకాహ దీక్షతోటి ఒక రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు భోజనం చేస్తే ఆ దోషం పోతుంది. అలాగే ఉచ్ఛిష్టాన్నం ఎంగిలి భోజనం చేస్తే అటువంటి వాడు 7 రోజులు పాలు తాగాలి. 7 రోజులు ఏం చేయాలి? ఆవు పాలు తాగితే ఆ దోషం పోతుంది. శవాన్ని ఎదురుగుండా పెట్టుకుని అన్నం తింటే అది శవాశౌచము అంటారు. అటువంటి వాడు 15 రోజుల పాటు ఏకభుక్తం చేస్తే కానీ ఆ పాపం పోదు. మనుష్యులను, స్త్రీలని, పొలాలని, ఇళ్లని ఇవన్నీ అపహరించిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాడు కూడా చాంద్రాయణ వ్రతం ఇందాక చెప్పినట్టు చేయాలి. ఇక్కడ చూడండి, దొంగతనాల్లో కొన్ని దొంగతనాలు పనికిరావట. బెల్లం, కట్టెలు, గడ్డి కూడా ఎత్తుకుపోతారు. పొలాల్లో గడ్డి వేస్తే గడ్డి మేట్ను కూడా ఆవుల కోసం ఎత్తుకుపోయేవాళ్ళు ఉన్నారు, గేదెల కోసం. తర్వాత చెట్లు, అన్నం, వస్త్రం, చర్మం, మాంసం ఇవి అపహరిస్తే వీటికి 3 రోజులు ఉపవాసం చేస్తే ఆ దోషం పోతుంది. ఉపవాసం అంటే పగలంతా ఉపవాసం అంటే రాత్రి భోజనం చేయటం అనమాట. తండ్రి భార్యని గాని, సోదరిని గాని, గురువుగారి కూతుర్ని గాని, గురు భార్యని గాని, సొంత కూతురు వీళ్ల సాంగత్యాన్ని గురుతల్ప దోషం అంటారు. అసలు వింటేనే గగురుపాటది. ఈ పాపానికి మాత్రం ఒక భయంకర ప్రాయశ్చిత్తం చెప్పాడు. అది మీకు చెప్పడం కూడా అనవసరం, నేను చెప్పలేను. దానికి ఇంకా అంత తిరుగులేదు ఆ పాపం. అది మహాపాపాల్లో కల్లా మహాపాపం కనుక అటువంటి వాటికి ప్రాయశ్చిత్తం చెప్పాడు. ఆ ప్రాయశ్చిత్తం ఎవరన్నా చేసి ఉంటే వ్యక్తిగతంగా వచ్చి అడగండి. పురాణంలో నా నోటితో నేను చెప్పలేను, నా వల్లగా. ఇంకా బాలికల్ని తీసుకెళ్ళి అపహరించి అమ్మేస్తూ ఉంటారే, అటువంటి వాడికి మరణమే ప్రాయశ్చిత్తం. ఇంక వాడికి వేరే ప్రాయశ్చిత్తం లేదు. చిన్నపిల్లల్ని తీసుకుపోయి వ్యభిచార గృహాలకు అమ్మిన దుర్మార్గుడికి చావడం ఒకటే ప్రాయశ్చిత్తం అన్నారు. పొరపాటున ఇష్టం వచ్చినట్టుగా మరి పరపురుషులతో కానీ పరస్త్రీలతో కానీ తిరిగితే అటువంటి వాళ్ళు గురూపదేశ మంత్రాన్ని ఒక 3 మాసాలు చేస్తే ఆ దోషం పోతుందట. అందుకే గురువుగారు చాలా ఉత్తముడు చిట్ట చివరికి ప్రాయశ్చిత్తానికి గురూపదేశ మంత్రం ఇటువంటి వాటికి ఇంచేతంటే ఇష్టపడి చేసినటువంటి దానికి కష్టం లేదట. అటువంటి దోషాలన్నీ పోతాయట కేవలం 3 నెలలు మంత్రం చేస్తే. ఒక్క చిన్నపిల్లల్ని తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మిన పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదన్నాడు. ఎంత మహాపాపం ఆలోచించండి. తల్లి దగ్గర ఉన్న బిడ్డలు కూడా తీసుకుపోయి ఆసుపత్రుల్లో దొంగ పెనుగులు డబ్బుల కోసం కక్కుర్తిపడి అమ్మేస్తున్నారట. ఆ మహాపాపాత్ములకి చంపడం ఒకటే ప్రాయశ్చిత్తం అన్నారు. ఎక్కడైనా పొరపాటున మనం ఇళ్లలో పూజలు చేసుకుంటున్నప్పుడు దోషం వస్తే ఆ దోషానికి మళ్ళీ ఎక్కువ జపం చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. పూజా లోపాలకి రెట్టింపు జపం చేయడమే ప్రాయశ్చిత్తం. జపం చేస్తానని మంత్రం అనుకున్న ప్రకారం చేయలేకపోతే మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తంగా రెట్టింపు జపం చేయడమే ప్రాయశ్చిత్తం. అలాగే ఏటి సూతకం ఉన్నవాళ్ళు, రజస్వల, అంచెజులు వీళ్ళు దేవుణ్ణి ముట్టేసుకుంటే, ఏటి సూతకం ఉన్నవాడు దేవుణ్ణి ముట్టుకోకూడదట. దేవాలయాల్లోకి ఎలాగో ప్రవేశం ఇవ్వరు, ఒక్కొక్కడు పొరపాటు వెళ్ళి ముట్టుకుంటూ ఉంటాడు. అలాగే పీఠాల్లో ఉన్నటువంటి దేవతలు ముట్టుకున్నా సూతకం ఉన్నవాడు ముట్టుకోకూడదుగా, మైలు ఉన్నవాడు ముట్టుకోకూడదు. అలాంటి వాడు రజస్వల, ఇక్కడ చెప్పాను ఇందాక ఒక ఆవిడ ముట్టుకుంది కావాలని తెలియక. ఇదిగో అంటే రజస్వలు అంటే ఎవరు? బయట ఉన్నవాడని అర్థం సుమా, అక్కడ ఉద్దేశం. బయట ఉన్నవాళ్ళు కనుక దేవతలు ముట్టుకుంటే 100 పర్యాయములు గురూపదేశ మంత్రాన్ని, 100 పర్యాయములు అంటే 100 రోజులు అనమాట. 100 days ఏకధాటిగా రోజు 1000 చొప్పులు జపం చేస్తే ఆ పాపం పోతుంది. తెలుసో తెలియకో కుక్క, కోడి, ఛాగము ఇలాంటి మాంసం తినడానికి ఇష్టపడేవాళ్ళు రోజు కోడి లేకుండా కొంతమంది ముద్దగలదు. ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడు, ఎర్రజెండా బుద్ధి తిరుగుతాడు, వాడు రోజు కోడి మాంసమే, అది లేకపోతే వాడు బతకలేడు. ఇలా నిత్యం మాంసంతో బతికేటటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే దర్భ కాల్చి నాలిక మీద వాత పెట్టి
ఓ ఏడాది పాటు మాంసాహారం తినకుండా పెట్టమన్నారు. మరి అని పుచ్చుకున్నామండి అంటే దానికి మాత్రం అంత తేలిక కాదు. కాశీ వెళితే ఆ కాశీలో 9 రోజులు ఒక వ్రతం చెప్పారు. ఆ వ్రతం చేస్తే కానీ పోదట. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. ఇతర క్షేత్రములలో చేసిన పాపం పుణ్యక్షేత్రాల్లో పోతుంది, పుణ్యక్షేత్రంలో పాపం చేస్తే కాశీ వెడితే పోతుంది. వారాణస్యాం కృతం పాపం కుంభకోణే వినశ్యతి, కాశీలో చేసిన పాపం కుంభకోణానికి వెడితే పోతుందట. కుంభకోణం అంటే రాజకీయ నాయకులు కుంభకోణం కాదు, తమిళనాడులో కుంభకోణం ఉందిలేండి. కుంభకోణే కృతం పాపం కుంభకోణే వినశ్యతి, కుంభకోణంలో చేసిన పాపం కుంభకోణంలోనే పోతుందిట. లంబకోణానికి 90 డిగ్రీలు కానీ కుంభకోణానికి కొలత లేదు సుమా అన్నాను. అది రహస్యం. కొబ్బరికి ఎక్కడ పెట్టారు, మళ్ళీ అది పక్కన పెడితే నాకు పాపం. అందుకని అంచేత మొత్తం మీద ఏది ఏమైనా చిట్ట చివరికి ఏమీ తెలియకపోతే హరిస్మరణ చేసి పాపం తొలగించుకోండి అన్నాడు. హరిశ్చ సహా తం దృష్ట్వాన్యస్య పాపాని వినశ్యంతి హరిశ్చ సహా. నిరంతర హరిస్మరణ వల్ల తెలియక చేసిన పాపములు పోతాయి. కావాలని తెలిసి తెలిసి పాపాలు చేస్తే దానికి కూడా పరమభక్తితో హరిస్మరణ చేయటమే మిగిలిందిక. అయ్యా ఇది దంతధావనం మొదలుకొని ప్రతిదానికి ఏదో ఒకనొక దివ్యమైన నియమం ఉన్నది. ఆ నియమం పాటించడం ఎప్పుడూ లాభము. అన్నిటిల్లో సప్తమి వ్రతమును ఒకటి ఉన్నది. ఈ సప్తమి వ్రతం చేస్తే ఘోరమైన పాపాలకి ప్రాయశ్చిత్తం. మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి అని ఒక తిథి వస్తుంది కదా, ఆ వ్రతం చాలా ఉత్తమోత్తమైనది. ఒక తామర పువ్వుని బొమ్మ గీసి దాని మీద సూర్యభగవానుడిని చిత్రీకరించి లేక సూర్యుడి విగ్రహాన్ని పెట్టి ముగ్గు పెడతారు కదా మన వాళ్ళు పిండితో, ఆ పిండితో తామర పువ్వు వేయాలన్నమాట. అష్టదళ పద్మం 8 రేకులున్న తామర పువ్వు, అందులో సూర్యభగవానుడి విగ్రహాన్ని స్థాపన చేసి సూర్యుడికి పూజ చేసి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పాయసాన్నం తిన్నవాడి మాఘ సప్తమి వ్రతానుష్ఠానం చేసిన పుణ్యం పొందుతాడు. అది మాఘ శుక్ల సప్తమి వ్రతం. అది చేసిన వాడికి అనేక ఘోరపాపములు తొలగుతాయి. భాద్రపద శుక్ల సప్తమి నాడు సూర్యుడిని ఇలాగే పూజిస్తే అనుకున్న వస్తువులు వస్తాయి. నువ్వేమనుకుంటే అది వచ్చేస్తుంది. ఇల్లు అంటే ఇల్లు, సైకిల్ అంటే సైకిల్, కారు అంటే కారు, భర్త కావాలనుకుంటే భర్త కూడా, మంచి భర్త మనకు కావాలనుకున్నాడు వచ్చేస్తాడు. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి నాడు ఉపవాసం చేసి ఇలాగే సూర్య ఆరాధన చేస్తే పాపాలు పోతాయి. మాఘకృష్ణ సప్తమి నాడు గనక పూజ చేస్తే అది అభీష్ట వస్తు ప్రాప్తి. పాల్గొన కృష్ణపక్షంలో నందా సప్తమి వ్రతం అంటారు. అలాగే ఇందాక చెప్పినట్టే వ్రతం చేస్తే అటువంటి వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే మార్గశిర శుక్లపక్షంలో కూడా సప్తమి వ్రతం చేస్తే స్త్రీలకి సంతానం కలుగుతుంది. ఇవి ప్రాయశ్చిత్తాల్లో చాలా గొప్పవన్నమాట. మానవ జీవితం అంటేనే ఏదో ఒకనొక తెలియని దోషాలతో నిండిన చరిత్ర గనక, దోషభూయిష్టం కనుక, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు గనక వీటికి కొన్ని ప్రాయశ్చిత్తాలు కొన్ని వ్రతాలు చెప్పారు. అందులో అష్టమి వ్రతము అని ఒకటి ఉన్నది. ఈ అష్టమి వ్రతం ప్రతి మాసంలో వచ్చే అష్టమి నాడు చేయొచ్చు, కానీ అన్నిటికంటే కార్తీక మాసంలో వచ్చే అష్టమి కొంచెం ఎక్కువ శ్రేష్టమైనది. చైత్రకృష్ణ పక్షంలో అష్టమి వ్రతం ఆచరిస్తే బ్రహ్మాది దేవతల్ని మాతృగణాన్ని పూజిస్తే అటువంటి వాళ్ళకి మాతృ సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే పోతాయట. అంటే తెలుసో తెలియకో తల్లిదండ్రులను తిట్టడము, తల్లిదండ్రుల్ని కొట్టడము, ఆ అన్నం పెట్టకుండా తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాలలో చేర్చడం. అసలు ఈ అనాథాశ్రమాలు, ఈ ప్రేమాలయాలు దేశంలో అభివృద్ధి పొందుతున్నాయి అంటే మానవుల్లో పాపం పెరిగిందని అర్థం. గుర్తుపెట్టుకోండి. వృద్ధాశ్రయాలు ఎప్పుడు వస్తాయి? వృద్ధుల్ని చూసే దిక్కు లేకపోతే. వృద్ధుల్ని చూడడానికి ఆశ్రయాలు ఎందుకు కావాలంటే వాళ్ళకి తల్లికి తండ్రికి సేవ చేయనటువంటి దుర్మార్గులు వాళ్ళని రోడ్డు మీద గెంటేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడితే వాళ్ళ కోసం ఈ వృద్ధాశ్రమాలు తయారవుతున్నాయి. వాళ్ళ ఈ ఓల్డేజ్ హోమ్లో ఈ మధ్యన ఇదో కమర్షియల్ కూడా తయారైంది, అది వేరే విషయం. కానీ అంటే ప్రజల్లో పాపం పెరిగిందని అర్థం. మన పురాణాల్లో ఏం చెప్పారంటే అస్సలు పిల్లలు లేని వాళ్ళకి లేక సన్యాసాశ్రమాలతో బతికే వాళ్ళకి
వార్ధక్యంలో చూడ్డానికి దిక్కుండదు. అలాంటి వాళ్ళని రక్షించడానికి ఈ వృద్ధాశ్రయాలు, ఈ వృద్ధ ప్రేమాలయాలు ఇవి తయారు చేయమని చెప్పారు. ఎక్కడో 100కి 1 ఒక్కొక్కడికి పిల్లలు ఉంటారు కదా, ఎక్కడో చోట పాపం సన్యాసులకి ఆశ్రమాలు కూడా ఉండవు కదా, అటువంటి వాళ్ళని పోషించడానికి పూర్వం ఈ వృద్ధాలయాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కలియుగంలో 300 మంది పిల్లలు చూడకుండా ఉండేవాళ్ళు ఎక్కువైపోయారట. ప్రపంచంలో ఎక్కువ ఉన్నారు, అందులో భారతదేశంలో కూడా అంత ఎక్కువ లేకపోయినా కొంతమంది తయారయ్యారు. ఇది పరమపాపం. తల్లికి తండ్రికి అన్నం పెట్టడానికి, వాళ్ళని చూడడానికి కుదరక భారం అయిపోయి ఎక్కడో బారేసి మీకు ఇంత డబ్బు కడతాం మీరు అక్కడ బతకండి అంటే అది ఎంత దోషం. అసలు అలాంటి వాళ్ళ కోసం ఆలయాలు కట్టడం అనేది ఉందే మరి అది దురదృష్టం. అది సరే, సేవ చేస్తున్నాం, అది వేరే విషయం. మనం సేవ చేసేవాళ్ళం అదృష్టవంతులమే. కానీ ఆ సేవ చేసే దరిద్రపు స్థితి పిల్లలు కల్పిస్తున్నారు తల్లిదండ్రులకి. అర్థమైందా? అది పిల్లలకి పాపం. అలాంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి కాస్త పశ్చాత్తాపం కలిగి మేము ఇంతకాలం మా తల్లిదండ్రులను అన్యాయం చేశాం, వాళ్ళని పోషించలేదు అనుకున్నప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే అష్టమి వ్రతం చేయటం. చైత్రకృష్ణ పక్షంలో అష్టమి నాడు బ్రహ్మాది దేవతల్ని మాతృగణాలని పూజించి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తే ఆ పాపం పోతుంది. ఆనాడు 9 మంది బ్రాహ్మణోత్తములకి స్వయం పాకమో అన్నదానమో చెయ్యాలి. అది కాలాష్టమి వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఇది తినకూడనివి తిని చెయ్యరాని మహాపాపాలు చేసి అనకూడని మాటలు అన్న వాళ్ళకి వచ్చే పాపాలకి పరిహారం ఇది. తెలుసో తెలియకో సన్యాసుల్ని తిట్టాం, తెలుసో తెలియకో మహానుభావులైన అవతారమూర్తుల్ని తిట్టాం, సాధువుల్ని తిట్టాం, గురువుల్ని తిట్టాం, పండితుల్ని తిట్టాం. ఇవన్నీ మరి వాగ్దోషం కదా. దీనికి మార్గశిర కృష్ణాష్టమి నాడు, అంటే సాధారణంగా మార్గశిర మాసం ఎప్పుడు డిసెంబర్లో వస్తూ ఉంటుంది మనకి. ఈ మార్గశిర పక్షంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివుణ్ణి పూజించి గోమూత్రం కొంచెం తీసుకుని దాన్ని నాలికకి రాసుకొని ఆ తర్వాత భోంచేస్తే దానికి కాలాష్టమి వ్రతం అని పేరు. ఆవు మూత్రం ఎంత పెసరు నాలికి తగిలించుకోవటం వల్ల ఈ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టేశాం కదా, వాడు ఇలాంటి వాట వీడు ఇలాంటి వాట అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టిన పాపం పోతుందట. తిడితే తిట్టని వాళ్ళకి ఏముంది సమస్య, మీలాంటి వాళ్ళకి అసలు మీరు ఎప్పుడు పొరపాటున కూడా ఎవరిని తిట్టుండరు. ఏమండి అంతేనా? మాట వరుసకు కూడా మేమేనాడు గురువుగారిని తిట్టలేదు, సత్యసాయిబాబాని తిట్టలేదు, గణపతి సత్యానంద స్వామి వారిని తిట్టలేదు, ఇంకెవరో మహానుభావులు తిట్టలేదు, అసలు వాళ్ళని విమర్శించలేదు అనుకున్న వాళ్ళు ఈ వ్రతం చేయక్కర్లా. విమర్శించిన వాళ్ళు ఈ వ్రతం చేయాలి. అమ్మని నాన్నని రోజు తిట్టి కొట్టేవాళ్ళు కూడా ఈ వ్రతం చేయాలి. ఒకవేళ పాపం చేయకపోతే వ్రతం చేయకూడదంటే పాపం చేయకునేవాడు కనుక వ్రతం చేస్తే వాడికి వాక్శుద్ధి కలుగుతుంది. అప్పుడు వాడు ఆశీర్వదిస్తే ఏమంటే అది అయిపోతుంది. ప్రతి సంవత్సరం మార్గశిర కృష్ణాష్టమి నాడు ఈ పని చేయగలిగితే ఆ తర్వాత వాడు నీకు సంతానం కలుగ్గా కంటే వచ్చేస్తుంది, నీకు ఐశ్వర్యం వచ్చుగా కంటే వస్తుంది. వాక్శుద్ధి కోసం ఈ వ్రతం చేయమన్నారు. ఇక ఆశ్వయుజ మాసంలో అష్టమి నాడు కృష్ణాష్టమి కానీ శుక్లాష్టమి కానీ కృష్ణుడిని పూజించి సాయంత్రం పూట శివ పూజ చేసి తర్వాత బ్రాహ్మణోత్తములకు అన్నం పెడితే అటువంటి వాడు ఇంద్ర పదవిని పొందుతాడు. ఏ అష్టమి అయినా మొత్తం మీద శుభమే. ఇక ఇందులో ఒక అద్భుతమైన కథ చెప్తున్నాడు. బుధవారము అష్టమి కలిసి వస్తే దాన్ని బుధాష్టమి వ్రతం అంటారు. అప్పుడప్పుడు అష్టమి నాడు బుధవారం కలిసి వస్తే ఆనాడు ఉపవాసం ఉంటే దాన్ని ఏమంటారు? అసలు అష్టమి వ్రతంతో పాటు ఇది బుధాష్టమి. ఈ సంవత్సరం ఎప్పుడైనా చూడండి కలిసి వచ్చింది అలాగా, వచ్చే సంవత్సరం కానీ అష్టమి బుధవారం కలిసి వచ్చిన రోజున కనుక వ్రతం చేస్తే దాన్ని బుధాష్టమి అంటారు. ఆ రోజు ఈ 2 వేళ్ళు విడిచిపెట్టి, 2 వేళ్ళు చూపుడు వేలు మధ్యవేలు విడిచిపెట్టి మిగతా వేళ్ళ ఉంటాయి కదా, వేళ్లతో ముడిచి బియ్యం తీసుకో. అలా ఎన్ని బియ్యం తీసుకోవాలి? ఇలా గుప్పిడితోటి ఈ 2 వేళ్ళు విడిచిపెట్టిన తర్వాత 2 వేళ్ళు అనగానే పురాణం ఎదురుగుండా ఉన్నవాడికి తెలుస్తోంది, కానీ టేప్ రికార్డర్లో విన్నవారికి తెలియాలి కదా.
అందుకని ఏం చెప్పాడంటే చూపుడు వేలు మధ్య వేలు చాచినట్టు విడిచిపెట్టాలి. విక్టరీ చిహ్నం చూపిస్తున్నాగా అలా విడిచిపెట్టాలి. ఈ మధ్యన చాలా పార్టీల వాళ్ళు ఇలాగా విజయ చిహ్నం చూపిస్తున్నారు, చూపుడు వేలు మధ్య వేలు అలా విడిచిపెట్టి మిగతా 2 చివరి వేళ్ళు బొటన వేలు ముడేసి ఒక గుప్పిడి బియ్యం తీయి. అలాంటి బియ్యాలు 8 పిడికిళ్ళు బియ్యం తీయి. ఆ బియ్యం ఒక గిన్నెలో పోసి అన్నం వండాలి. దీన్ని మామిడాకులతో దొన్నె తయారు చేసి ఆ దొన్నెలో దర్భ వేసి అందులో అన్నం ఉంచాలి. ఈ అన్నాన్ని బుధుడికి నైవేద్యం పెట్టాలి. గ్రహాలలో బుధగ్రహం ఉంది కదా, ఆ బుధగ్రహానికి పూజ చేసి, బుధగ్రహానికి శ్లోకం ఏమిటి? ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ శ్లోకం చదివి బుధుణ్ణి పూజించి బుధాష్టమి వ్రత కథ విని అప్పుడు భోజనం చెయ్యాలి. ఈ మామిడాకుల దొన్నులో ఉంచిన అన్నాన్ని నైవేద్యం పెట్టాం కదా, ఇది మన కుటుంబంలో వాళ్ళు మాత్రమే ప్రసాదంగా తినాలి, బయట వాళ్ళకి పెట్టకూడదు. పూజ చేయించిన బ్రాహ్మడికి కానీ మనమే సొంతంగా పూజ చేసుకుంటే ఎవరో ఒక బ్రాహ్మడికి కానీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన లోపు యథాశక్తిగా దక్షిణ ఇవ్వాలి. నీ ఇష్టం ఎంత ఇచ్చినా పర్వాలే, 1,00,116 ఇచ్చినా 1,016 ఇచ్చినా ఇవ్వాలి. 16 రూపాయలు మాత్రం పనికిరాదు, మినిమం 116లకు తక్కువ కాకుండా ఇవ్వాలి. ఎంతో కొంత ఇమ్మన్నారు కదా అని 16 పైసలు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంచేత మినిమం 116, దానికి నియమం అది. దీనికి కథ వినాలని చెప్పాడు కదా, వ్రతం ఇంత తేలిక, చాలా హాయి. ఏం చెప్పాం? 8 పిడికిళ్ళు, అది కూడా చూపుడు వేలు మధ్య వేలు విడిచిపెట్టేసి వచ్చిన బియ్యం తీసుకోవడం, దాంతో అన్నం వండాలి. వండిన అన్నాన్ని మామిడాకులతో ఇలా దొన్నెలు తయారు చేస్తారు కదా, ఇప్పుడు చాలా మందికి తెలుస్తూ ఉంటాయి. దొన్నెలు తయారు చేయటువంటి ఆకులతోటి చిన్న గిన్నెలా కొడతారన్నమాట, విస్తరి కుట్టినట్టుగా. అందులో ఈ అన్నం పెట్టడం, అందులో దర్భ కూడా వేయటం, దానిని బుధుడికి నైవేద్యం పెట్టడం, బుధుడిని యథాశక్తిగా పూజించడం, ప్రియంగు కలికాశ్యామం శ్లోకం చదవడం, తర్వాత వ్రతకథ వినడం. వ్రతకథ విన్నాక 116లకు తక్కువ కాకుండా దక్షిణ ఓ బ్రాహ్మడికి ఇవ్వటం. వ్రత కథ ఏమిటి? ఆ కథ గుర్తుపెట్టేసుకోండి పెర్మనెంట్గా. పూర్వం ధీరుడు అని ఒక బ్రాహ్మడు ఉన్నట్ట, వాడి పేరు ధీరుడు. ధీరోద్విదోస్య భార్యాస్తి రంభా పుత్రస్తు కౌశిక దుహిత విజయ తస్య ధీరస్య ధనదో వృషగా. అత్యంత ప్రాచీన కాలంలో ధీరుడు అని పేరు కలిగిన ఒకానొక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ వాడి పేరు ధీరుడు. ఏ పని చేయడానికైనా బుద్ధి ఉంది, ధైర్యము ఉంది. అతని భార్య పేరు రంభ, నిజంగా రంభలాగే ఉండేది. వీళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, వాడికి కౌశికుడని పేరెట్టారు. తర్వాత కూతురు పుట్టింది, దుహిత విజయ, ఆ కూతురు పేరు విజయ అని పేరెట్టారు. వీళ్ళకి ఒక ఎద్దు ఉండేదట, ఎవడో ఎద్దుని దానం చేశాడు. గోవులతో పాటు ఎద్దులు కూడా దానం చేసేవాళ్ళు ఉండేవారు పూర్వం. అచ్చోసిన ఆబోతుని రోడ్డు మీద వదిలేసినట్టే ఓ మంచి ఎద్దుని, బలమైన ఎద్దుని గనక దానం చేస్తే బ్రాహ్మడికి చాలా లాభం. ఒంటెద్దు బండికి 2 ఎద్దుల వాళ్ళకైతే 2 ఎడ్లు దానం చేయాలి. అలా పూర్వం దానాలు చేసేవారు. పూర్వం ఎక్కువ దానపూర్లు ఉండేవాళ్ళండి. ఆ ఎద్దుకి ధనదము అని పేరెట్టారు. కౌశికుడు అనే కొడుకున్నాడని చెప్పాను కదా, వాడిని పిలిచాడు ధీరుడు. కుమారా, మన ఎద్దు బలంగా ఉండాలి, బండి లాగడానికి వేసం కాదు మన ఎద్దు బలంగా ఉండడం. ఎద్దుని ఎప్పుడూ ప్రేమగా చూసి దాన్ని పోషిస్తే ధర్మదేవత సంతోషిస్తుంది. ఎందుకంటే ధర్మదేవతకి ఎద్దు అంటే చాలా అభిమానం. ఎద్దు రూపంలో తిరుగుతాట ధర్మదేవత, గుర్తుపెట్టుకోండి. అంచేత ఎద్దుని పూజిస్తే ధర్మదేవతని పూజించినట్టే. ఎద్దుని కర్రతో బాధేసి బండిని వేగంగా నడిపేవాళ్ళు, కొరడాలతో కొట్టేవాళ్ళు, ఎద్దుల్ని హింసించి పొలాలు దున్నేవాళ్ళు ఎక్కువ హింసించకూడదు. పొలాలు దున్నేటప్పుడు పాప దున్నుతూనే ఉంటుంది, వీడో బాధేస్తే ఎలాగండి, అవి మహాపాపాలు. పోషిస్తే ఏమని చెప్పాం? ధర్మదేవతని పోషించినట్టే. ఎద్దుని ఎందుకు పోషించాలి అంటే, ఎద్దుని పోషించిన అడుగడుక్కి ఎద్దుతో కూడా తిరుగుతూ దానికి సేవ చేస్తే ధర్మదేవతని అనుసరించినట్టే. సాధారణంగా ఎద్దుకి తిండే ఎక్కువ మంది ఎందుకు పెడుతున్నారంటే, పొలం దున్నడానికి, లేకపోతే బండి కట్టడానికి, లేకపోతే ఇంకేదో దాని మాంసానికి, ఇంకేవో కారణాల చేత పాపం పెంచుతున్నారు.
స్వార్థం లేకుండా ఎద్దుని పెంచితే ఇంక వాడికి నరకం ఉండదని చెప్పారు. హింసిస్తే ఎద్దుల్ని మహాపాపం. అందుకని కౌశికుడితో ఏమన్నాడు, ఒరే ఎద్దుని చాలా జాగ్రత్తగా పోషించరా అన్నట్ట. కొడుకు అప్పగించాట. సరే ఎద్దుని మేపడానికి కొడుకు బయలుదేరి వెళ్ళేవాడు. రోజు వీలున్నప్పుడల్లా గొల్లవాళ్లతో కలిసి కొంతవరకు వెళ్ళి ఆ ఎద్దుని వేపి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈ కుర్రాడు ఇటు పౌరోహిత్యంలో కూడా ఆరితేరినవాడు. ఓసారి వీడేం చేశాడంటే గంగానదీ తీరంలో ఎద్దుని మేపుతున్నాడు. అక్కడ గంగ కనపడింది. ఎద్దుని పక్కన పెట్టేసి హాయిగా స్నానం చేశాడు గంగలో. ఇంతలో దొంగడు ఎవడో వచ్చి, ఆహా ఇక్కడ గొల్లవాళ్ళందరూ ఆవుల్ని ఎద్దుల్ని వెపుతున్నారు, అవన్నీ కూడా బక్కగా ఉన్నాయి, కానీ బ్రాహ్మడి ఎద్దు మాత్రం దుక్కలో ఉంది, బలంగా ఉంది, బాగాను మంచి దుండులో ఉంది అని వీడు స్నానం చేస్తుండగా ఎద్దు ఎత్తుకుపోయాట. స్నానం చేసి ఒట్టుకొచ్చాడు వీడు. ధనదమా ఓ నా ఎద్ద అనుకుంటూ ఎంత వెతికినా పాపం ఎద్దు కనపడ్డా. అయ్యో నేను మొద్దునైపోయి నా ఎద్దుని పట్టించుకోలేదే అని బాధపడి ఎక్కడుంది ఎద్దుని ఎంత వెతికినా కనపడలా. దారిలో వాళ్ళ సోదరి విజయ కనపడింది. విజయ విజయ ఎద్దు ఏమైపోయిందో అన్నట్ట. నాన్నగారికి తెలిస్తే కొడతాడు మనల్ని, ఇంటికి వెళ్లకుండా ఎద్దును వెతుకుదాం అని ఆ చెల్లెలు అన్నగారు కలిసి వెతుక్కున్నారు. అలా వెతికి 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 చివరికి దారిలో అడవిలో ఇరుక్కుపోయారటువంటి. అది కొంచెం కేకారణ్యం. అడవుల్లో ఆవులు మేపేవాళ్ళు ఇప్పటికి కూడా దారి తెలియక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు కొత్తల్లో. రోజు అలవాటు ఉన్నవాడు పర్లా. మేము అలాగే సత్యనారాయణపురం అడవుల్లో భద్రాచలం దాటాక చెర్ల వెళ్లే రూట్లో సత్యనారాయణపురం ఉంటుంది. అంటే భద్రాచలానికి ఒక 45 కిలోమీటర్లు. అక్కడ 1991లోను 92లోను వరుసగా 2 సంవత్సరాలు భాగవతం రామాయణం చెప్పాం. ఆ రోజుల్లో పగటిపూట కాస్త ఖాళీగా ఉన్నప్పుడల్లా అడవుల్లో తిరిగేవాళ్ళం. అవి నక్సలైట్ల ఏరియా. ఆ అడవిలో ఇరుక్కుపోయాం. దారి తెలీదు. తల ప్రాణం తక్కువ వచ్చింది. నేను, నాతో పాటు మా తమ్ముడు. చివరికి అక్కడ గొల్లవాళ్ళు తగిలారనమాట. వాళ్ళు చెప్పారు దారి. అక్కడి నుంచి రెండోసారి అడవికి వెళ్ళినప్పుడల్లా శుద్ధ ముక్కలతో దారిలో గీసుకుంటూ వెళ్ళేవాళ్ళం. చెట్ల మీద గుర్తుపెట్టుకుని 5 చెట్లకు ఒక తోటలా వి అని రాసుకోవటం, అంటే వద్దిపెర్తని అలా రాసుకుని తిరిగేవాళ్ళు. అక్కడేమో ఒకసారి దిక్కుమాలాళ్ళు తుపాకులు వచ్చుకుని 4 ఆడవాళ్ళు తగిలారు. లైటినులు వాళ్ళు. మగవాళ్ళు అయితే నక్సలైట్లు, ఆడవాళ్ళు నక్సలైట్లు. మేము పోలీసు వాళ్ళమేమో ఇన్ఫార్మర్లు. మరి ఇంక మా వాడికి దడా 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 ప్యాంటు తడిపేశాడు కంగారులో. కంగారు అడకరా అబ్బాయి అని. మేము నక్సలైట్లం కాదు, మా దగ్గర లైటు లేదు, అసలు కరెంటు పోతే కూడా లైట్ లేదు, అప్పట్లో ఛార్జింగ్ లైట్ కూడా లేదు, ఏ లైటు లేదు తల్లి. పురాణం చెబుతా మీకు రండి సాయంకాలం సుందరకాండం ఎందురుగానన్నాం. అప్పుడు మా వాక్కుని బట్టి అర్థం చేసుకుని పురాణం చెబుతామని వదిలేశారు. వదలకపోతే మీకు పురాణం ఎవరు చెప్పేవారో అప్పుడు మీకు ఏ గొడవ ఉండేది కాదు. ఈ ప్రణవపీఠం నిర్మాణానికి రూపాయి ఇవ్వక్కర్లా, రోజు దానికి ఎంక్వైరీలు అక్కర్లా, అక్కడ గురువుగారు లేనిపోని మాట్లాడుతున్నారనే గొడవ అక్కర్లా, హాయిగా సుఖంగా ఉండేవారేమో మొత్తం మీద. అయ్యా కానీ మీకు ఆ యోగం ఎక్కడిది? మీకు మోక్షం వచ్చే యోగం ఉంది. ఏముంది? మోక్షం వచ్చే యోగం ఉన్నప్పుడు మీ చేత చాకిరీ చేయిస్తాను, మీ చేత ఏదో రకంగా పని చేయిస్తా మొత్తం మీద. ఇది చెప్పొచ్చేది ఏంటంటే, నా మొహం చూస్తే నక్సలైట్లకు కూడా ఏమనిపించేది కదండి. ఆడ నక్సలైట్లు మాత్రం ఓ మాట అడిగారు. ఏమడుగుంటారో ఊహించండి. ఏముంది మాతో పాటు మీరు కూడా తుపాకీ పుచ్చుకుని అడవిలో ఉద్యమం చేయకూడదా, ఈ పురాణాలు చెప్పడం వల్ల లాభం ఏమిటని అడిగారు. అది అంటే నేనన్నాను తుపాకులతో నా వల్ల కాదు, నా తుపాకీ ఎంత నాకు అర్థమే అని చెప్పి మొత్తం మీద వదిలించాను. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, అడవుల్లో దారులు తప్పుతాం. దారి తప్పి అడవుల్లోకి వెళ్ళారు కొంతమంది, అడవిలోకి వెళ్ళాక దారి తప్పుతారు కొంతమంది. అలాగే ఈ విజయాను కౌశికుడు దారి తప్పారు. సరే మొత్తం మీద దారి తక్కి కడుపు నకనకనకలు ఆడిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం అవట్లా పాపం. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. పాపం మా చేత ఎంతో కష్టపడి పురాణాలు చెప్పించారు. ఆ రాజుగారి ఆస్తిని మొన్నే ఈ నక్సలైట్ ఇంట్లో పడి ఇల్లంతా దోచేశారట. ఎంత దారుణం అంటే, కట్టుబట్టలు తప్ప ఏం లేకుండా ఇల్లంతా దోచేశారు. ఆయన పేరు కూడా మర్చిపోయాను. ఏంటంటే అదే వచ్చేది గొట్టు బుక్కలు రామభద్రరాజు. అది ఏమిటారు ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ మధ్యన ఆయనకు ఉత్తరం రాశాం, ఇలా దొంగలు దోచేసేట్టు కదా అంటే, ఆయన వెంటనే తిరుగు టపాలో ఉత్తరం రాశాడు. నా పాపం వల్లే నాకు ఈ నష్టం వచ్చింది అని. ఏమిటి? మీ చేత 2 సార్లు ఉపన్యాసం చెప్పించుకుని 200 ఇచ్చి పంపించాం, మీకు రూపాయి ఇవ్వలా, ఆ పాపం నేను ఇప్పుడు అనుభవిస్తున్నానని. పాపం ఆయన పెద్ద వయసులో పశ్చాత్తాపంతో రాశాడు. అలా అనుకోకండి, ఏమో మీకు అప్పుడు మనస్సు అలా అనిపించవచ్చు,
నేను ఎప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేదని అనుకోను. సాధామంది ఏంటో తెలియదు కానీ పురాణం చెప్పేవాడి దగ్గర లోపిస్తారు. తక్కిన వాళ్ళందరికీ దరిద్రపు మనుషులకు ఇస్తారు. దిక్కుమాలిన పాపాత్ములకు కూడా డబ్బు ఇస్తారు. ఈ పురాణం చెప్పేవాడి దగ్గర వచ్చేసరికి వీడికి ఇవ్వడానికి వచ్చేసరికి ఎందుకో తెలియదు. మరి కొంచెం ఆయనకి బాధ కలిగింది. నక్సలైట్లు దోచాక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చాలా జాగ్రత్తగా అట్టే పెట్టా. ఆయనే నాకు ఆంధ్రమురారి అని బిరుదిచ్చారు. బిరుదమాంధ్రమురారియంచును ప్రీతి నిచ్చిచు మీరు మీ సరస బుద్ధిని చాటి నారలు సత్కృతిని విపద్యముల్ పరగ మీకు నొసంగుచుంటిని అని నేను ఆయన మీద అప్పుడు పద్యం కూడా రాశా. ఆంధ్రమురాని అని బిరుదిచ్చి మీ సరసబుద్ధి దాటుకున్నారు అని. ఇవన్నీ ఓ పక్కన పెడితే ఈ ఎందుకు చెబుతూ ఉంటారో అప్పుడప్పుడు మీకు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. కథలో మధ్యలో కొందరు మనుషుల్ని ప్రస్తావించడం ద్వారా వాళ్లలోని గొప్పతనం మనం తెలుసుకోవాలి. చిన్ని లోపాలుంటే వచ్చే నష్టాలు తెలుసుకోవాలి. ఆ లోపాలు ఎలా సవరించుకోవాలో తెలుసుకోవాలి. మహాత్ములైతే లోపమును ఎలా సవరించుకోవాలో వాళ్లే తెలుసుకుని వాడు ఉత్తరాలు రాస్తారు. అజ్ఞానులకు ఎన్ని చెప్పినా ఎన్ని చురకలేసినా అందులో ఉన్న పాపం వాళ్ళకి అర్థం కాదు. అదో పక్కన పెట్టేద్దాం. ఆ కీకారణ్యంలో ఇరుక్కుపోయిన కౌశికుడు విజయ కూడా చిట్ట చివరికి ఆకలికి మాడి 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 2:30-3 గంటల సమయానికి ఓ సరోవరం దగ్గరికి చేరారు. అదొక విశాలమైన సరోవరం. అక్కడ కొంతమంది దేవతా స్త్రీలు ఉన్నారు. ఆ దేవతా స్త్రీలు భూలోకంలోకి వచ్చి వ్రతం చేసుకుంటున్నారు. వీళ్ళకి వాళ్ళు దేవతలని తెలియదు. భూమి మీద కూర్చున్నారు, ఆకులు వేసుకున్నారు, ఏవో మంత్రాలు చదువుతున్నారు, పూజ చేస్తున్నారు. వాళ్ళు దేవతా స్త్రీలని మనకి తెలుసు కానీ పురాణంలో చెప్పాడు కానీ వీళ్ళకి తెలియక ఎవరో నడుకుని కళ్ళు తిరిగి అక్కడ దగ్గరికి వెళ్ళి, అమ్మల్లారా అక్కల్లారా ఆకలికి మాడిపోతున్నాం, మీరేమో అన్నాలు వండుకుని ఎదురుగుండా పెట్టుకున్నారు, పొరపాటో లేక మంచో మాకు తెలియదు కానీ ఆకలికి తట్టుకోలేక అడుగుతున్నాం, ఇంత అన్నం పెట్టండి అన్నారట. అప్పుడు ఆ దేవతా స్త్రీలు, ఒరే ఎవ్వరికీ చెప్పము అని ఒట్టేస్తే మీకు రహస్యం చెబుతా ఉన్నారట. పొరపాటుని చెప్పమన్నారు వాళ్ళు. మేము దేవతా స్త్రీలం, ఇంద్రుడి కొలువులో పనిచేసే స్త్రీలం, మేము పొరపాటు చేశాం. అదేమిటి అంటే ఋషులు, మహానుభావులైన ఋషులు కూడా డబ్బులు పోగు చేసుకుని ఆశ్రమాలు కట్టుకుంటున్నారని విమర్శించాం. అక్కడ వీళ్ళు చేసిన పొరపాటు. ఇప్పుడు అర్థమైందా మీకు? కొంతమంది తెలుసో తెలియకో నా చెవులు కూడా పడ్డాయి. గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆశ్రమం ఎందుకు కట్టాలి, సత్యసాయి బాబా వారు డబ్బు పోగేసి పీఠాలు ఎందుకు కట్టాలి, వీళ్ళకి కూడా డబ్బు పెచ్చా లేకపోతే వీళ్ళకి కూడా గౌరవాల మీద పెచ్చా అని విమర్శించేవాళ్ళు ఇప్పుడు మీ ఎదురుగుండా లేరా? మీతో అప్పుడప్పుడు మహానుభావులు తిట్టేవాళ్ళు కనపడుతూనే ఉంటారు. వీళ్ళు కూడా ఎందుకు కడుతున్నారని. వాళ్ళు ఎందుకు కడతారో వాళ్ళకి తెలుసు, లోకానికి తెలుసు, మాలాంటి సద్గురువులకి తెలుసు. సామాన్యులకి తెలియక వాళ్ళకి ఎందుకంటే అడవిలో ముక్కు మూసుకు తపస్సు చేసుకోకంటారే, అది మహాదోషం. వాళ్ళు లోక శ్రేయస్సు కోసం, లోకంలో ధర్మవ్యాప్తి కోసం, అద్భుతమైన సత్కార్యాలు చేయడం కోసం ఆ పని చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరిలాగే ముక్కు మూసుకుని అడవిలో కూర్చుంటే ఇవాళ మనలాంటి సామాన్య మానవులను ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు? రామకృష్ణ పరమహంసే కనుక ఆనాడు కాళికాదేవిని పూజించే వాళ్ళ రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేయకపోతే, వివేకానందుడు అమెరికా వెళ్ళి ఉండకపోతే ఈ లోకం ఏమవుతుంది? మీ గురువు గారు కూడా దేశ దేశాలు తిరిగి పురాణాలు వ్యాప్తి చేయకపోతే, ఈ పీఠ నిర్వహణ చేయకపోతే ఏమైపోతుంది? మహానుభావుల యొక్క లీలలు వాళ్ళు లోక శ్రేయస్సు కోసం. వాళ్ళు ఎక్కడున్నా అడవిలో ఉన్నవాడికి అన్నం వస్తుంది. కానీ తెలియక అజ్ఞానంతో విమర్శిస్తే అది పాపంట. దేవతా స్త్రీలు కూడా ఋషుల్ని విమర్శించారట. ఆ విమర్శించిన వెంటనే వాళ్ళకి భూలోకానికి పతనమై పడిపోయారు. స్వర్గం పోయింది. స్వర్గంలో హాయిగా సుఖంగా ఉండవలసిన దేవతా స్త్రీలు ఋషులను విమర్శించి పైనుంచి కిందకొచ్చి పతనం అయిపోయారు. మాకు ఆకాశగమన శక్తి పోయింది మొత్తం, ఇంక ఏ శక్తి లేదు. అప్పుడు మేము ఇక్కడ అల్లాడిపోయాం. ఇంతలో శ్రీమన్నారాయణుడు ఒక బ్రాహ్మణ వేషంలో మా దగ్గరకు వచ్చాడు. వచ్చి నోటికొచ్చినట్టుగా మహాత్ముల్ని తిడితే ఆ దోషం పోవడానికి బుధాష్టమి వ్రతం చెయ్యండి. బుధవారం అష్టమి తిథి నాడు ఇందాక పైన చెప్పినట్టుగా వ్రతం చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చెయ్యండి. ఎవరైనా వస్తే వారికి అన్నం పెట్టండి, బ్రాహ్మణులకు సత్కారం చెయ్యండి అని చెప్పాడు. మేము ఇక్కడ వ్రతం చేసి భోజనం చేసి బ్రాహ్మడికి ఎవరికైనా దానం చేద్దాం అనుకుంటున్నాం. ఆశ్చర్యం, మాకు బ్రాహ్మడు ఎవడు దొరుకుతాడు అనుకుంటుంటే నువ్వే వచ్చావు. మేం దేవతా స్త్రీలమని కానీ, మేము ఈ వ్రతం చేసి నీకు దక్షిణిచ్చామని కానీ ఎవరికీ చెప్పకుండా ఉంటే పర్వాలా,
చెబితే నీ తండ్రి నరకానికి పోతాడు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించి వీడికి అన్నం పెట్టి వాడి సోదరికి కూడా అన్నం పెట్టి దక్షిణ ఇచ్చారు. అదృష్టవశాత్తు వ్రత భోజనానికి వచ్చామని భోజనం పెట్టారు. వాడు వాళ్లతో కలిసి భోజనం చేశాడు. అప్పుడు వాళ్ళు చివరగా నీ ఎద్దు దొంగాడు ఒకడు ఎత్తుకుపోయాడు, ఆ ఎత్తుకుపోతుంటే దొంగవాణ్ణి ఈ అడవులకు కాపలా రాజుగారు అడవికి కాపలా పెట్టేట ఒక వనరక్షకుణ్ణి. ఆ వనరక్షకుడు దొంగాడిని చంపి ఆ ఎద్దుని జాగ్రత్తగా తన దగ్గర అట్టే పెట్టాడు. మీదే ఎద్దు అని చెబితే మీకు ఆ ఎద్దుని వనరక్షకుడు ఇచ్చేస్తాడు అని చెప్పేసి ఆ వ్రతం చేసిన వెంటనే వచ్చిన పుణ్యంతో ఆకాశానికి ఎగిరిపోయారట. ఆకాశానికి ఎగిరిపోయారు అంటే వ్రతం చేయగానే వాళ్ళ శక్తులు తిరిగి వచ్చాయి. ఆ వ్రతం చేస్తే మీ శక్తులన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి, గ్యారంటీ, అందులో ఏం సందేహంలా. వీడు సంతోషపడ్డాడు. ఆ అడవికి కాపలాగా ఉండేటటువంటి అధ్యక్షుడు ఉంటాడు కదా, వనరక్షకుడు, వాడి దగ్గరికి వెళ్ళాడు. ఎద్దు తనదని చెప్పగానే ఆయన తిరిగి ఇచ్చేశాడు. ఆ ఎద్దును తీసుకుని విజయతో పాటు వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారా అని అడిగితే ఇలా ఎద్దు మాయమైపోయిందండి, అడవంతా వెతికామండి, అక్కడ దేవతా స్త్రీలు వ్రతం చేశారు, వ్రతం చేసి మాకు భోజనం పెట్టారు, దక్షిణ ఇచ్చారు నాన్న అని చెప్పేశాడు పొరపాటు. మేము దేవతా స్త్రీలం, శాపం తగిలినట్టుగా మహానుభావుల్ని తిట్టి భూలోకంలో పడ్డాం, వ్రతం చేస్తున్నాం, మా దగ్గర మీరు భోజనం చేయండి, కానీ ఈ విషయం ఎవరికి చెప్పకండి అని చెబితే వీడు తొందరపడి చెప్పేశాడు. చెబితే ఏమవుతుందని చెప్పారు వాళ్ళు, మీ నాన్న నరకానికి పోతాడని చెప్పారు. ఆ విషయం మర్చిపోయాడు వీడు. అప్పుడు అలా చెప్పగానే పక్క నుంచి విజయ్ అందిట, ఎంత పొరపాటు చేసావన్నయ్యా, తొందరపాటు నీకు, నాన్నగారు నరకానికి పోతాడిక అని ఏడ్చిందిట. సరే తప్పదుగా. ఈలోపు కొంతకాలానికి ఈ విజయకి మంచి వరుడు వచ్చాడు, పెళ్ళయింది. సరిగ్గా పెళ్ళైన వెంటనే తండ్రి చచ్చిపోయాడు. కూతురికి పెళ్లి చేశాడు, చచ్చిపోయాడు. చచ్చి చావగానే కొడుకు చేసిన దోషం వల్ల ఘోర నరకానికి పోయేటవాడు. నరకంలో నరకం అనుభవిస్తున్నాడు. నరకంలో నరకం అనుభవించకపోతే స్వర్గం అనుభవిస్తారా? అనుభవించడం మొదలెట్టాడు. ఈలోపు బుధాష్టమి వ్రతంలో భోజనం చేసిన వాడికి యోగం పడుతుందట. దాంతో కౌశికుడికి రాజయోగం పట్టింది. అయోధ్య నగరాన్ని పరిపాలించే రాజుగారు సంతానం లేక పట్టపుటేనుగుని ఊరికి పంపాడు. ఏమిటి పట్టపుటేనుగుని పంపడం అంటే, పట్టపుటేనుగు దండ ఇస్తారు. ఈ దండ పట్టపుటేనుగు ఎవడి మెడలో వేస్తే వాడు నాకు వారసుడు, నాకు పిల్లలు లేరు, వాడే రాజు అన్నట్టు రాజుగారు. పట్టపుటేనుగు దండొచ్చుకుని అగ్రహారం తిరిగింది ఏలూరులో. పాపం మన వాళ్ళు పురాణం మరేసి ఏనుగు వస్తుంది, మెడలో దండేస్తే మనం రాజును అయిపోతామని బయటికి వెళ్ళారు. దానికి ఎదురుగుండా నిలబడ్డారు. ఏమని కాలెత్తింది అది, అడిగిపోయి పక్కకి తప్పుకున్నారు. రాజువాడు దేవుడు, మనం బూదైపోతాం, పచ్చడైపోతాం. అందరూ మెళ్ళ పెట్టారు, ఇలాగ ఎవరికి వేయలే. అలా అగ్రహారాలు తిరిగారు, ఇంకో తోటకి తిరిగారు, అక్కడికి తిరిగారు అని ఏనుగు మొత్తం భారతదేశం అంతా తిరిగింది. తిరిగి 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 కౌశికుడు ఉన్న ఊళ్ళోకి వచ్చింది. కౌశికుడు ఏదో పక్కన కూర్చుని అరుగు మీద జపం చేసుకుంటున్నాడు. ఘింకరించి ఏనుగు వాడి మెడలో వేసింది దండ. వెంటనే రాజభటులు తీసుకెళ్లారు రాజుగారి దగ్గరికి. రాజుగారు అన్నాడు, ఒరే నాయనుడు అదృష్టవంతుడివి, నాకు పిల్లలు లేరు, నాకు సంతానం లేక ఎవరిని రాజును చేద్దాము అనుకుంటూ ఉంటే కలొచ్చింది. కల్లో దేవదూతలు నీ పట్టపుటేనుగుకి దండ ఇచ్చి పంపించుము, ఆ దండ ఎవడి మెడలో వేస్తే వాడు రాజు అవుతాడు అని దేవతలు చెప్పారు. ఆ ప్రకారమే దండిచ్చి పంపాను. ఏనుగు నీ మెడలో దండేసింది. మన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ కథ విన్నప్పుడల్లా. ఓ అమ్మాయి అలా దండ నా మెడలో వేస్తే ఎంత బాగుండండి అనేది పాపం ఈ కథ విన్నప్పుడల్లా. ఇప్పుడు ఆ దండలు వేరు. చచ్చిపోయినా హఠాత్తుగా మనల్ని సీఎం చేస్తారని ఆశ లేదు, చెప్పలేము, ఎవడికి వస్తుందో తెలియదు. ముసలితనంలో కూడా సీఎం అయ్యే యోగం ఉంటుంది, యోగం ఉంటారు అది. ఆయా యోగాల్లో మహాయోగాలు అన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు నాకు నా జాతకం ప్రకారం గవర్నరు రాష్ట్రపతి అవుతానని చెప్పారు. అది అయితే కానీ సన్యాసి యోగం లేదుట. నేను రాష్ట్రపతి అయితేనా వారానికి ఒకసారి తిరుపతి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాను. మన వాళ్ళందరికీ ఏలూరులో మంచి మంచి ఏర్పాట్లు చేసేసి ఆ తర్వాత సన్యాసాశ్రమం పుచ్చుకుంటాను. చప్పట్లు కొడతారేమో అని నాగా. ఓహో, మాట వరుస కూడా బతిమాలి నేనే చప్పట్లు పట్టించుకోవాల్సి వస్తుంది.